ఏపీలో పొత్తు పొడిచిందంటే కారణం పవన్ కళ్యాణ్. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా సాగిపోయిందంటే కారణం పవన్ కళ్యాణ్. తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడన్న సిద్ధాంతాన్ని నమ్మిన పవన్ అదే లైన్లో నడిచారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా పవన్ తగ్గినా చిన్నపోయే పరిస్థితి ఎదురైంది. ఇందుకీ ఆయన్ని అంతలా బాధించిన టాపిక్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అత్తారింటికి దారేది మూవీలో డైలాగ్ ఇది. ఈ డైలాగ్ పవన్ రాజకీయ జీవితంలో 100% పాళ్లు వర్తిస్తుంది అనడంలో సందేహం లేదు. ఏపీలో పొత్తు పొడిచిందంటే దానికి మూల కారణం పవన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే అలయన్స్ అనివార్యం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే పట్టుబట్టి మరీ బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చారు. సీట్ల సర్దుబాటులో కీలకంగా వ్యవహరించారు. త్యాగాలకు కూడా సిద్ధమయ్యారు. చంద్రబాబు, మోదీ ఇద్దరూ రాజకీయ ఉద్దండులే, ఒకప్పుడు మిత్రులే. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ఆరోపణలతో ఇరువురి మధ్య వైరం పెరిగింది. ఆ క్రమంలో ఉప్పు నిప్పుగా మారారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ పొత్తుకి సిద్ధమయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించడానికి కారణం పవనే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు ముందుగా 24 సీట్లు కేటాయించింది టీడీపీ. ఆ తర్వాత బీజేపీ పొత్తుకి సిద్ధం కావడంతో సీట్ల సర్దుబాటు జటిలంగా మారింది. ఈ క్రమంలో పవన్ పెద్ద మనసు చేసుకున్నారు. 3 సీట్లు త్యాగం చేశారు. 24 సీట్లకు పరిమితం కావడంపై ప్రత్యర్థులు సెటైర్లు వేశారు. సొంత పార్టీ నేతలు పెదవి విరిచారు. ఈ బాధ పవన్లో ఉన్నా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఓపెన్ అయ్యారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఎంత నష్టపోతామో అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పెద్ద మనసుతో వెళ్తే చిన్నబుచ్చుకునేలా చేశారని మనసులో బాధను బయటపెట్టారు. ఈ అలయన్స్ లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతామో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిది. పెద్ద మనసుతో వెళ్తే చిన్నబుచ్చుకునేలా చేశారన్నది పవన్ వాదన. కానీ ఆయన నైజమే వేరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతానని చాలాసార్లు చెప్పారు. అంతేకాదు, బైబిల్ సూక్తిని గుర్తు చేస్తూ గతంలో ఏమన్నారో పవన్ మాటల్లోనే. జగన్ గారు బైబిల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. ఒకప్పుడు తగ్గితేనే నెగ్గుతామన్న పవన్ ఇప్పుడు పెద్ద మనసుతో చేసిన పనులు చిన్నబుచ్చుకునేలా చేశాయని నిట్టూర్చడం పొలిటికల్ సెంటర్లో హాట్ డిస్కషన్ గా మారింది.